హాయ్ అండి, నమస్తే. చాలా రోజులైంది వీడియో పెట్టి. మొబైల్ లేదండి, అందుకే వీడియో తీయలేకపోయాను. అది ఒక మైనస్ పాయింట్ అయింది. మొన్న అయితే మేము కుటుంబ సమేతంగా తిరుమల అయితే వెళ్ళామండి. గుర్తుగా వీడియో ఒకటి తీసుకున్నాను. మాకి మార్నింగ్ 3 ఏమో టికెట్లు కౌంటర్లో టికెట్లు ఇచ్చారండి. 4 క్లోజ్ చేసేసారు. ఎలాగో ముందుగా వెళ్ళిన దానికి దొరికిందనమాట. టికెట్ తీసుకొని మొదటికి పూజ చేసుకొని గబా అని ఎక్కేది స్టార్ట్ చేసామండి. ఎక్కుకుంటూ వెళ్తున్నాము. మార్నింగ్ 4 అయిందండి. మొత్తం ఫేస్ వాష్ అన్నీ చేసుకొని ఎక్కామన్నమాట. ఇక్కడైతే మనకి ముందుగా ఇక్కడ మనం గాలి గోపురం అయితే ఇక్కడ టికెట్లు అవి ఎంక్వైరీ చేసుకుంటారు. లగేజ్ ఉన్న వాళ్ళు ఇక్కడే తీసుకుంటారు, లేదు మాకు పైన ఇస్తామంటే ఎత్తుకోవచ్చు. ఇక్కడ ముందుగా మన గణపయ్యని పూజ చేసుకొని స్టార్ట్ చేసామండి. మార్నింగ్ 5 అయింది. పైన గాలి గోపురం చేరే లోపల దగ్గర 6 అయిందండి. ఆకలి అంటే నైట్ ఏం తినేసి రాలేదన్నమాట. మా గుడ్లోకి ఏమంటే స్నాక్స్ అంతా కిందే తీసుకున్నామండి. ఇక్కడైతే రేట్లు ఇక్కడ చూసే లోపల మసాలా బొరుగులు అమ్ముతున్నారు. తీసుకుంటే 30 రూపీస్ అనేసి కొద్దిగా కాస్ట్ అయిందని మసాలా వేసి తీసుకునేసి ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ తీసుకొని ఈ కేరు దోశ ఒక ప్లేట్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఇంకొక ప్లస్ పాయింట్ అంటే వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంటాయి. ఇక్కడ కొబ్బరి అవి ఇవి కొద్దిగా 40-50 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ కొద్దిగా కాస్ట్ అండి. పాపం వాళ్ళు పైన ఎత్తుకొని వచ్చి అమ్మాలి కాబట్టి కొద్ది కాస్ట్లో. స్నాక్స్ అంతా కిందే కొనుక్కున్నాము. చిన్న దాంట్లో అక్కడక్కడ ఇలాంటి జీవులు మనకి ఎదురవుతాయి, కోతులు అవి ఇవి కనబడతాయి అన్నమాట. లాస్ట్గా గాలి గోపురం వచ్చేసాం. అక్కడి నుంచి మొక్కొని మేమైతే 11 మెట్లు అయితే మోకాళ్ళ మీద నడిచి తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. మనకి ఇచ్చిండే టోకన్లు అయితే టైమింగ్ ఉంటాయండి. రేపు ఎల్లుండి అనేసి టైమింగ్ ఉంటుంది. అంత లోపల మనము పైనకి చేరుకొని ఆ టైమింగ్ లోపల మన దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకొని రండి. ఇక్కడి నుంచి మనకి లాస్ట్ స్టెప్ అయితే ఎండింగ్ అయిపోయిందండి. ముందైతే ఆంజనేయ స్వామి అక్కడ, మళ్ళీ మన జింకల పార్క్ దగ్గర వీడియో తీసుకోలేకపోయానండి. లగేజ్ ఎక్కువగా ఉన్నందువల్ల దాన్ని మోసుకొని వీడియో కవరేజ్ చేయలేకపోయాను. మళ్ళీ అక్కడి నుంచి నైట్ తెచ్చుకున్న పూరి చపాతీ అవన్నీ అక్కడే మూతి ఫేస్ వాష్ అంతా చేసుకొని అక్కడే తినేసి బయలుదేరామండి. దగ్గరగా 8 hours ఏమో దర్శనం అయ్యిందండి. దర్శనం అయ్యేసి ఆ లగేజ్లో అవి తీసుకున్నాము. బయటకు వచ్చేసి ఆకలి వేసింది, తింటామనేసి మన తరిమిగొండ వెంగమ్మ అన్నదాన ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళామన్నమాట. అయితే మా బ్యాడ్ లక్ ఏమంటే ఫుల్గా జనాలు ఎక్కువగా ఉన్నారండి. రష్ ఎక్కువగా ఉందన్నమాట. ఆ రష్లో ఇరుక్కుపోయి దానికి వచ్చే లోపల తాడు తెగిపోయింది. లాస్ట్కి ఆకలితో ఉన్నాము. వచ్చి అన్నదాన ప్రసాద కేంద్రంలో కూర్చొని వేడివేడిగా బెల్లం ఇది కూర మళ్ళీ అన్నం అవి ఇవి వేశారండి. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, ఆకలికి దానికి అల్మటి ఇచ్చిపోయి ఆ ప్రసాదాన్ని చూసే లోపల మాకైతే అమృతం లాగా ఉండిందండి. దేవుని సాక్షిగా ఆ తినే లోపల పోయి పానం తిరిగి మళ్ళీ వెనకొచ్చినట్లు అయింది అనమాట. అంత కష్టపడిపోయామండి. లగేజ్లో అవి ఇవి చిన్నపిల్లలు అవి ఇవి ఎత్తుకొని తిరిగాము. లాస్ట్కి చివరికి తినేసి మళ్ళీ లడ్డూలు తీసుకొని వచ్చేసి బస్సులో వచ్చేసామండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్.